నిలబడ్డాడు. ఆయన ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి రాలేదంట, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చాడండి. అంటే దీంతో దేవుడు మనకి ఏం మాట్లాడుతున్నాడు? మనము తల్లిదండ్రులతో బాధ్యతాయుక్తంగా నడుచుకోవాలి. తల్లిదండ్రులు చూడకపోతే మనము శపితమైన వారము. టు బి ఫ్రాంక్ గా చెప్తున్నా, తల్లిదండ్రులను నిరాశపరిచిన, తల్లిదండ్రులను దుఃఖపరిచిన, తల్లిదండ్రులకు కన్నీటిని మనం పెట్టినా గాని వి ఆర్ కర్స్డ్, మనం శాపపూరితం అవుతాం. అంటే మరణానికే. నువ్వు ఇక్కడికి వచ్చి ఎంత బైబిల్ చదువు, ఇక్కడికి వచ్చి ఎంత ప్రార్థన చెయ్యి, ఇక్కడ ధర్మ కార్యాలు బయట ఎవడాడుకో ఏమేమో పంచుకో, కానీ ఇంట్లో నీ తల్లిని నీ తండ్రిని దుఃఖపరిస్తే హెవెన్ విల్ నాట్ యాక్సెప్ట్ యూ. ప్రపంచం తెలుసుకోవాల్సిన సత్యం. ఈ మధ్యలో క్రైస్తవులకు కూడా ఇది లేదండి.